ఈరోజు మనం ఈ వీడియోలో డ్రాప్ డౌన్ లిస్ట్ ఎక్సెల్ ఎలా చేయాలో చూద్దాం. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ చేయడానికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ గురించి కూడా ఈరోజు మనం చూద్దాం. సో ఇప్పుడు ఈ డేటా ఉంది మన దగ్గర, ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్లో డిపార్ట్మెంట్ దగ్గర నాకు డ్రాప్ డౌన్ లిస్ట్ రావాలి. ఇలా రావాలి అనుకున్నప్పుడు ఈ ఎంటీ సెల్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని డేటా కాలంలోకి వెళ్ళాలి. ఇక్కడ డేటా ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ డేటా వ్యాలిడేషన్, డేటా టూల్స్లో గ్రూప్స్లో డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎనీ వాల్యూ అని ఉంటుంది. దీన్ని తీసి లిస్ట్ పెట్టండి. సోర్స్ ఏం కావాలి, ఇక్కడ నేను 3 లిస్ట్ పెట్టాలనుకుంటున్నా. 1 ప్రొడ్యూస్ కామా స్పేస్ మీట్ కామా స్పేస్ బేకరీ. ఇప్పుడు ఓకే. సో ఈజీగా మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలెక్ట్ అయిపోయింది. ఇక్కడ బీఫ్, మీట్, కుకీస్, మనకు కావాల్సింది బేకరీ. బట్ దీనికన్నా కూడా ఎక్కువగా మనం యూజ్ చేసే మెథడ్ అనేది డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఏంటి అంటే ఇది. ఇక్కడ మనకు కావాల్సిన లిస్ట్ని మనం ఈ వర్క్షీట్లో కానీ వేరొక వర్క్షీట్లో కానీ ఎంటర్ చేసి దాన్ని మనం డ్రాప్ డౌన్ లిస్ట్ ఇస్తాం. దాన్ని ఎక్కువగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందులో మీకు ఏదైనా డేటా అందులో ఎక్కువగా యాడ్ చేయాలన్నా కూడా డేటా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో అది అలాగే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నాకు ప్రొడ్యూస్ మీట్ బేకరీ అని ఉంది. ఈ మూడటిని టేబుల్ క్రియేట్ చేస్తాను. సో Ctrl+T, ఓకే. ఇది ఇక్కడికి టేబుల్ క్రియేట్ అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ ఎక్కడ రావాలి, వాటన్నిటిని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని సేమ్ డేటా ట్యాబ్, డేటా వ్యాలిడేషన్, ఎనీ వాల్యూ దగ్గర లిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఈ సోర్స్ దగ్గర యారో మార్క్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి మౌస్ కర్సర్ తోటి దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఓకే. సో ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ మీకు వచ్చేస్తుంది. యాపిల్స్, ప్రొడ్యూస్, బీఫ్, మీట్. ఓకే. ఇప్పుడు నేను ఇందులో ఇంకొక ఐటెంని యాడ్ చేయాలి. సో డైరీ అనే ఐటెంని యాడ్ చేస్తాను. ఎంటర్ చేసి ఎంటర్. ఇక్కడ ఇలా చేయడంలో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూసారైతే ఇంతకుముందు మనకు 3 ఉన్నాయి కదా, ఇప్పుడు 4 ఉంటాయి. సో మళ్ళీ n నెంబర్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ. సో అది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో అందరూ ఎక్కువగా యూజ్ చేసేది మెథడ్ ఏంటి అనేది చూద్దాం. యూజువల్గా ఏంటి అంటే ఆ సేమ్ పేజ్లో ఆ డేటాని ఎక్కువగా ఉంచాం. ఇందాక మనం చూసిన వేలో అయితే డేటా అనేది ఎప్పటికప్పుడు మనం అక్కడ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఏం చేస్తామంటే నెక్స్ట్ షీట్లో డేటాను యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఏదైతే మనకు డేటా కావాలనుకుంటున్నామో దాన్ని వేరొక షీట్లో పెట్టుకుంటాం. సో అది ఈజీగా ఉంటుంది అప్పుడు. సో సేమ్ మనం ఇదంతా సెలెక్ట్ చేసాము, డేటాలోకి వెళ్ళాము, డేటా వ్యాలిడేషన్, లిస్ట్, ఇక్కడ సోర్స్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ షీట్లో ఈ రోన్ అంతా కూడా సెలెక్ట్ చేసేసుకోండి. ఈ కాలం అంతా కూడా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసి ఓకే చేస్తాం. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఆ డ్రాప్ డౌన్లో ఆ 4 కూడా మనకి ఇక్కడ విజిబుల్గా ఉన్నాయి. తర్వాత మనకి ఇంకా ఈ కాలంలో మనం ఏది యాడ్ చేసినా కూడా సపోజ్ ఇక్కడ హాయ్, ఇక్కడ మనం ఏది ఎంటర్ చేసినా కూడా ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లిస్ట్లోకి ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈజీగా డ్రాప్ డౌన్స్ని ఎక్సెల్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి.